సర్టిఫికెట్స్, which I ఇవన్నీ feel తీసుకో. very important. ఇవన్నీ ఎవ్రీ డాక్యుమెంట్ ఈజ్ ఇంపార్టెంట్, ఎందుకే అది డాక్యుమెంట్ అయింది, లేకపోతే డాక్యుమెంట్ అవ్వదు అది. సో ఇవన్నీ రాసుకుంటా లాస్ట్ లోని ఒక రోలోని రాయండి యువర్ కరెక్ట్ నేమ్, యువర్ కరెక్ట్ డేట్ ఆఫ్ బర్త్, యువర్ ఫాదర్స్ కరెక్ట్ నేమ్, యువర్ మదర్స్ కరెక్ట్ నేమ్, యువర్ స్పౌస్ కరెక్ట్. ఓకే, ఈ లాస్ట్ రోలో రాసిందే కానీ మీదున్న ప్రతి రో అండ్ కాలంలో ఉంది అంటే యూ హ్యావ్ నో ప్రాబ్లం. ఎక్కడైనా వేరియేషన్ ఉందంటే మాత్రం యూ హ్యావ్ ఎ ప్రాబ్లం. ఇమ్మీడియట్లీ కాంటాక్ట్ కన్సల్టెంట్, గెట్ ఇట్ రెక్టిఫైడ్. అదర్వైజ్ 100% ఇన్ యువర్ లైఫ్ యూ విల్ గెట్ ఎ ప్రాబ్లం అండ్ ప్రివెన్షన్ ఇస్ బెటర్. అయితే ఈ లెక్కన మీరు అన్నట్టుగా 60-70% అన్నారు తప్పు సార్. అది ఇంకా ఎక్కువ ఆల్మోస్ట్ వెళ్తుంది 90% ఉంటుంది అది. సో ఏంటంటే అది మీరు మీ గురించే కాదు, మీ మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ గురించి. ఎలాగైతే మనం ప్రతి మెంబర్కి జాతక చక్రం సెపరేట్గా వేసుకుంటాం మన ఇళ్లలోని, అలాగే ప్రతి వ్యక్తిది జాతక చక్రం వేయండి, డాక్యుమెంటేషన్ వేస్తే మీకు తెలుస్తుంది ఎక్కడ ప్రాబ్లం ఉందో, అండ్ దాన్ని రెక్టిఫై చేసుకోండి.